ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సొసైటీల ఉద్యోగులకు సంబంధించి పదవి విరమణ వయస్సుపై కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం అమల్లో ఉన్న 60 ఏళ్ల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం గురువారం అధికారిక జీవో జారీ చేసింది. గతంలో రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచి రిట్రోస్పెక్టివ్ విధానంలో అమల్లోకి రానుంది. దీంతో గతంలో 60 ఏళ్ల వయసులో పదవి విరమణ పొందిన అర్హులైన ఉద్యోగులకు తిరిగి విధుల్లో చేరే అవకాశం కల్పించనున్నారు. అయితే రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ విధుల్లో చేరే వరకు ఉన్న గ్యాప్ పీరియడ్కు ఎలాంటి వేతనం చెల్లించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఆ విరామ కాలాన్ని సీనియారిటీ లేదా పదోన్నతుల కోసం పరిగణలోకి తీసుకోబోమని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును గతంలోనే 62 ఏళ్లకు పెంచిన సాంకేతిక కారణాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సొసైటీల ఉద్యోగులకు ఆ ప్రయోజనం వర్తించలేదు. దీంతో ఈ ఉద్యోగులు, వారి సంఘాలు చాలా కాలంగా తమకు అదే నిబంధన వర్తింప చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల విజ్ఞప్తులను పరిశీలించిన కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులు పదవి విరమణ వయస్సు పెంపుకు సంబంధించిన ఫైలుపై సంతకం చేయడంతో ఈ నిర్ణయానికి అధికారిక రూపం లభించింది. ఈ చర్యతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే 62 ఏళ్ల వయస్సు వరకు కొనసాగిన ఉద్యోగులకు పూర్తిస్థాయి సర్వీస్ బెనిఫిట్స్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు 60 ఏళ్ల వయసులో పదవి విరమణ పొంది తిరిగి ఉద్యోగంలో చేరేందుకు ఆసక్తి చూపని ఉద్యోగులకు పాత నిబంధనల ప్రకారమే రిటైర్మెంట్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అవసరమైన సర్వీస్ రూల్స్ లో మార్పులు చేయాలని సంబంధిత ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ప్రతి సంస్థ తన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించింది. అన్ని ప్రభుత్వ శాఖలు తమ పరిధిలోని పిఎస్యులు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సొసైటీలకు ఈ ఉత్తర్వులను వెంటనే పంపించి అమలు ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.